కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 10 రోజుల పైనే అవుతుంది అధికారంలోకి. సో, వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి పనితీరు ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు? 14-15 రోజులు అవుతుందమ్మా. ఆయనకు కూడా కావలసినటువంటి అనుభవం ఉన్నది. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మెయిన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా చాలా దీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. వరంగల్ జిల్లా మీద పట్టున్నది, వరంగల్ టౌన్ మీద పట్టున్నది. తప్పకుండా ఆయన యొక్క సామర్థ్యం బయటకు వస్తుంది. ముందు కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక విధాన నిర్ణయాలను కట్టుబడి ప్రజల క్షేమం కోసం సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి తీసుకువెళ్తాడని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా నడిపిస్తాడనేటువంటి మాట తెలియజేస్తాను. ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణలో ఏ విధంగా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గారి పాలన కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 6 స్కీమ్లలో ఆల్రెడీ 2 అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా రానున్న కొన్ని రోజుల్లో మిగిలిన 4 కూడా 100 రోజులలో కంప్లీట్ చేస్తామంటున్నారు. సో, కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొంటుంది వీటి మీద. సో, మీరేం చెప్తారు దీనికి? అద్భుతం జరుగుతూ ఉంది. ఆ వేగాన్ని అధికారులు తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు కూడా కొంత ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏం చేతనంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఆశయంతో అయితే సాధించుకున్నామో, నిధులు, నీళ్లు, నియామకాలు, తర్వాత ఆత్మగౌరవం, ఈ 4 అంశాలు తుంగల దొక్కి దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలన చేసి, ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని కోసం ఆత్మాహుతి చేసుకున్నారో ఆ కుటుంబాలను నిర్లక్ష్యం చేసి, ఎవరైతే అంగవైకల్యం చెందినరో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు నిర్లక్ష్యం చేసి, తెలంగాణ ద్రోహులు ఉన్నారు చూసినారు. ఎట్లా తెలంగాణతో సూత్తా అని కట్టెపట్టుకొని తిరిగిన వాళ్ళని తీసుకుపోయి మంత్రులు చేసి నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి దుర్మార్గ పరిపాలన జరుగుతూ ఉంటే ఈరోజు అధికారులు ఏంది? నేను నిన్న సెక్రటరియట్కి పోతే స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవ్వాలనే వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ప్రజలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు అందరూ సంతోషంలో ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదన్నటువంటి సంతోషంలో ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తప్పకుండా మనం అమలు చేస్తాం. మచ్చుకు 2 వెంటనే అమలు చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక నిజాయితీ గురించి చెప్పాలంటే ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. కాంగ్రెస్ అంటేనే ప్రజల గుంపు, సమూహము. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో వాక్ స్వాతంత్రం లేని రోజుల్లో ఎవ్వరు అడగకపోయినా, ఎవరు డిమాండ్ చేయకపోయినా ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించిన పార్టీ కాంగ్రెస్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య దేశాన్ని ఆవిష్కరించి నడిపిస్తున్నటువంటి దేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విధానపరమైనటువంటి అంశాలతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజలలో మార్పు తీసుకొస్తాము. ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు తీసుకొస్తాము. ఎందుకు తీసుకొస్తారు మీరే బాధ్యులా అని మీరు అడగాలి. ఎంచేతనంటే 3 రకాల దేశాలు ఉంటాయి. అభివృద్ధి చెందని దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశం. మనది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉన్నది. జీవన ప్రమాణాలు, సరాసరి మానవుని యొక్క జీవన ప్రమాణాలు మెరుగై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం తయారై ఎట్లయితే సహజ సంపదలో అభివృద్ధి చెందినామో అదొక పెద్ద సబ్జెక్టు. 2 క్వింటాలు వండేటువంటి వరి ధాన్యాన్ని 30 క్వింటాలకు ఎట్లా తీసుకుపోయినామో అదే రకంగా మానవ వనరులను కూడా వాళ్ళ అభివృద్ధి, సహజ సంపద అభివృద్ధి ఎట్లా జరిగిందో మానవ వనరుల అభివృద్ధి కూడా అదే రకంగా జరిగి ఈ మేధాశక్తి పెరిగి, శక్తి సామర్థ్యాలు మానవులలో పెరిగి ప్రపంచ దేశంలో యోగ్యులైనటువంటి మానవులుగా మనం తీర్చిదిద్దబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు తయారు చేయి అభివృద్ధి చెందిన దేశంలోకి మార్పు చెందింపజేయడానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ విధాన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉండి నిటారుగా నిలబడి పోరాటం చేస్తాడు. అవినీతి రహిత సమాజ నిర్మాణం జరుగుతుంది, అవినీతి రహిత పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి మాట పేదవాన్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, కడుపు కట్టుకుంటాం, నోరు కట్టుకుంటాం. తప్పకుండా ప్రజల క్షేమం కోసం పనిచేస్తాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళలాగా తీసుకుపోయే విధానానికి కట్టుబడి
మా రేవంత్ రెడ్డి గారి సర్కారు, మా కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తుంది. దానికి తోడ్పాటు అందించడానికి మా బట్టి విక్రమార్క గారు సౌండ్ నాలెడ్జ్ తోటి ముందుకున్నారు. మా మంత్రివర్గం చూడండి, అనేక రకాలుగా ఇంకా అనేక మంది ఉన్నారు మంత్రి కావాల్సిన వాళ్ళు. అంత యోగ్యత కలిగినటువంటి క్యాబినెట్ నిర్మాణం జరిగింది. దాంతో మనం ముందుకు వెళ్తాం అనేటువంటి మాట. ఇప్పుడున్న ప్రస్తుతం అయితే వనరులు సరిగ్గా లేవు. వనరులు లేనప్పుడు మీరు ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు పరుస్తారు అన్నట్టు కేటీఆర్ గారు అంటున్నారు. కొల్లగొట్టినోనికి తెలుస్తుంది. మొత్తం ఖాళీ చేసినాం, ఇల్లు ఖాళీ చేసినాం, ఇక వీళ్ళు ఎట్లా సంసారం చేస్తారో చూస్తానే ఖాళీ చేసిన వాళ్ళు కావాలని. ఆ ఖాళీ చేసిన దాన్ని పూరించడం ఎట్లా, ప్రభుత్వాన్ని నడిపించడం ఎట్లా మాకు తెలుసు. వాళ్ళకు అనుభవరాహిత్యంతో ఆ రకంగా పరిపాలన చేసినారు. వాళ్ళకు దీర్ఘకాలిక ప్రయోజనంతో పనిచేయలేదు. మీరు టీఆర్ఎస్ వాళ్ళు బాధపడకండి, మీరు దీర్ఘకాలిక ప్రయోజనంతో రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేయలేదు. మీ పార్టీ ప్రయోజనం కోసం, ఆ 5-6 యొక్క కుటుంబ పాలన కోసం, వాళ్ళు కావలసినంత తినడానికి కోసం, దాచుకోవడానికి కోసం పనిచేసిన తప్ప ప్రజలను ఏనాడు దృష్టిలో పెట్టుకోలేదు. ఈ రిమార్క్ పాస్ చేయగానే రాజయ్య ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడని మీరు అనుకుంటున్నారు. ఒక ఉదాహరణ చెప్తా. మేడిగడ్డ కాళేశ్వరం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గోదావరి నీళ్ళు తెచ్చి కాళ్ళు కడుగుతా అని ముచ్చట చెప్పినాం. ఏమైంది? అది కూలిపోయింది. అదే నాగార్జున సాగర్, అదే పోచంపాడు, అదే బాక్రానంగల్, అదే హంగరి ఏమినా అవి ఎందుకు కాలేదు? కడెం ప్రాజెక్ట్ మన పక్కకే ఉన్నది. కడెం ప్రాజెక్ట్ ఎందుకు కాలేదు? ఇది సరాసరి నీ జానెడ కడుపు కోసం లక్షలాది రూపాయలను దండుకొని క్వాలిటీ లేకుండా నాశనం చేసి ఇంజనీర్లు ఏదైనా చెప్తానికి ముందుకొస్తే ఆహా నీకే బాగా తెలుసుగా, మేము చదువుకోలేదు మాకు తెలియదా అని మన తూలనాడి ఇంజనీర్ల యొక్క అహాన్ని దెబ్బతిని కొట్టి అధికారుల సూచనలు పెడచెవిన పెట్టి ఇసుక గూడు కట్టినట్టు కట్టితివి. ఏ ప్రయోజనం ఆశించావు? ఇది నీ సొంత ప్రయోజనం కాదా అని నేను అడిగితే తప్పేమని ఉందా? రెండవది, ఒక దళిత బంధు ఇచ్చావో నేను ఆహ్వానిస్తా, రైతు బంధు ఇచ్చావో నేను ఆహ్వానిస్తా. దళిత బంధు ఇస్తే గ్రామ సభ నిర్మాణం చేసి పూరెస్ట్ నుంచి పూర్కు పోవాలి ఏ స్కీమ్ అయినా. అప్పుడు వాళ్ళు బాగుపడితే వీళ్ళు బాగుపడతా ఉంటారు అనేటువంటి విధానం. ఏ శాస్త్రీయత లేకుండా, గ్రామసభ లేకుండా శాసనకర్తలే కార్యనిర్వాహకులయ్యి, ఇది పెద్ద పదాలు రెండు, శాసనకర్తలే కార్యనిర్వాహకులై. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ వేరు, పార్లమెంటరీ వ్యవస్థ వేరు. పార్లమెంటరీ వ్యవస్థ నియమాలు చేస్తుంది, రూల్స్ చేస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, కార్యనిర్వాహక వ్యవస్థ అంటే కలెక్టర్లు కానీ సెక్రటరీలు కానీ గ్రామసభ పెట్టి ఒక ప్రజల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని, ఆ యొక్క పథకాన్ని అమలు చేస్తే పూరెస్ట్కు చేరుతుంది. అందులో కూడా కొంత లీకేజ్ ఉంటుండొచ్చు, 10%, 15% లీకేజ్ ఉంటుండొచ్చు. కానీ న్యాయమైనటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ నువ్వు ఏ శాస్త్రీయత లేకుండా అశాస్త్రీయంగా ఎమ్మెల్యేలకు అప్పచెప్తే పూరెస్ట్ ఎట్లా సెలెక్ట్ అయ్యండి? ఒకసారి జవాబు చెప్పాలి. చీమకాలంత మెదడున్నోని కూడా అర్థం కాదు. మరి నీకెట్లా అర్థమైందో, ఎట్లా బోధపడ్డదో ఆ స్కీమ్ తెచ్చడానికి నాకు అర్థం కాలేదు. పూరెస్ట్ను విస్మరించి కార్యకర్తలను ప్రోత్సహించి దండుకున్నావు. ఇది పద్ధతి కాదు. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? కార్యకర్తల ఒత్తిడికి, పైసల ప్రలోభాలకు 30% తీసుకొని వాళ్ళు అమలు చేసి ఏం కార్యక్రమం అది? నువ్వు పేదవాడిని పేదరికం తొలగించే కార్యక్రమం అది. ఏ శాస్త్రంతో దాన్ని కొలుతావు? ఏ శాస్త్రీయ పరిజ్ఞానంతో దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు? ఇది కాదు. కాబట్టి మీరు మీ కుటుంబ పాలన కోసం చేసిన తప్ప, పార్టీ ప్రయోజనం కోసం చేసిన తప్ప, ప్రజల ప్రయోజనం కోసం ఏమాత్రం ఎన్నడూ కూడా ఆలోచన చేయలేదు. దీనికి 2 ఉదాహరణలు చాలనుకుంటా. ఇంక 3వ ఉదాహరణ ఇందాక కూడా చెప్పున్నాను. తెలంగాణ ద్రోహులను మంత్రివర్గంలో పెట్టుకున్నావు. ఎందుకు? కొట్లాడింది నేనైతే, పోరాటం చేసింది మేమైతే, తెలంగాణ బిల్లు పెట్టించింది నేనైతే, తెలంగాణ రాష్ట్రం తెచ్చడానికి అనేక రకాల శ్రమ పడ్డది మేమైతే, కడుపులో మాయి 206 సీట్లే కాంగ్రెస్ ఇవ్వకపోతే ఎవరిని తిడుతురు? తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజలారా నన్ను మన్నించండి, ఇవ్వకపోతే తిడితే ఎవరిని తిడుతురు? కాంగ్రెస్ని తిడతారు. ఇస్తే క్రెడిబిలిటీ ఆయనక, కేసీఆర్కా? ఇది కరెక్టా? ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. తిట్లు మాకు, దీవెనలు వాళ్ళక. ఇచ్చడం కూడా మాకే రావాల్సి ఉండే. సరే ఉద్యమకారుడని ఒక సెంటిమెంట్ను తగిల్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి
రెచ్చగొడితే రెచ్చిపోయిన ప్రజలు చచ్చిపోతే